ఇస్ రోజా. వెల్కమ్ టు ఎన్టీవీ. కొన్ని లక్షల మంది కలల రాకుమారుడు ఇప్పుడు నిజంగా రాజయ్యాడు. మహిష్మతి రాజ్యాన్ని ఏలుకోవడానికి సిద్ధమయ్యాడు. 250 కోట్ల భారీ బడ్జెట్ సినిమాను తన బాహువులపై మోస్తూ కూడా చిరునవ్వులు చెరగనీయని ఆ బాహుబలి ప్రస్తుతం ఎన్టీవీతో మాట్లాడడానికి నాతో పాటు ఉన్నారు. హలో ప్రభాస్, హౌ ఆర్ యు? సో మిర్చి లాంటి బాయ్ మిస్ అయిపోయి ఇప్పుడు బాహుబలి రూపంలో రాజులా మా ముందుకు వస్తూ ఉన్నారు. సో ఇన్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో 3 years లాంగ్ ఎక్స్పీరియన్స్, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అందరూ కలిసి ఒక టీమ్ వర్క్ చేశారు. కొద్ది రోజుల్లో రిలీజ్ కి సిద్ధమవుతుంది. అంటే టెన్షన్ ఉందా, కాన్ఫిడెన్స్ ఉందా? అంటే సూపర్ ఎక్సైట్మెంట్ ఉంది ఇలాంటి సినిమా చేసామని, బట్ అంతే టెన్షన్ కూడా ఉంది. ఎందుకంటే సో మచ్ ఆఫ్ రిస్క్ దీంట్లో, సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ అందరిది ఉంది, నాది ఉంది. అండ్ ఇండియా అంతా రిలీజ్ అవుతుంది. అండ్ ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ అని ఇండియా అంతా వెయిట్ చేస్తుంది. అండ్ 2.5 years తర్వాత నా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. సో అన్నితో కలిపి ఎక్సైట్మెంట్ తో పాటు అంతే టెన్షన్ ఉంది. ఒక విచిత్రమైన ఎమోషన్ ఈ సినిమాలో ఉన్నది నాకు ఏ సినిమాలో లేదు. సో ఈ 2.5 years గ్యాప్ ని మీరు ఇచ్చేటువంటి ఆ ఫుల్ ఫీస్ట్ తో వాళ్ళందరూ సాటిస్ఫై అయిపోతారేమో ఆబ్వియస్ గా. అవ్వాలనే కోరుకుంటున్నాం అందరం, మా టీం అంతా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్ మీకు ఎన్ని ఇయర్స్ బ్యాక్ చెప్పారు జక్కన్న? ఒక 6 years బ్యాక్ మగధీర ముందు ఒక బిగ్ ఫిల్మ్ చేద్దాం అని చెప్పారు. తర్వాత ఒక 5 years, ఒక 1 year 1.5 year తర్వాత నుంచి కంటిన్యూస్ ఒక 4-5 lines చెప్పారు. కృష్ణదేవరాయలు, అల్లూరి సీతారామరాజు అలాంటి కింగ్, రెవల్యూషన్ లాంటి 4-5 స్క్రిప్ట్స్ చెప్పారు. లైన్ అంటే ఒక 1/2 hour 45 minutes అలా చేశారు. బట్ ఫైనలీ బాహుబలి అనేది ఒక 3.5 years ముందు బ్రీఫ్ నరేషన్ ఇచ్చారు. ఇంకా అక్కడ నుంచి బాహుబలి అయింది. ఐ థింక్ అన్నిటికంటే బాహుబలి క్యారెక్టరైజేషన్స్, ఎక్కువ క్యారెక్టరైజేషన్స్ ఉన్న చెప్పిన లైన్స్ అన్నిటిలో ఎక్కువ క్యారెక్టర్స్ స్ట్రెంగ్త్ ఉన్నది బాహుబలి అని చెప్పొచ్చు. సో 6 years బ్యాకే రాజమౌళి గారి మధ్యలో ప్రభాస్ రాజుని రాజుగా చూపించాలి అని ఫిక్స్ అయిపోయారు అనమాట ఆయన. అంటే ఆయనకి ఒక ప్రిన్స్, కింగ్, ఒక సెటప్ అలాంటిది ఏదో ప్లాన్ చేద్దామని ఉంది ఆల్రెడీ. సో ఫైనలీ ఇలా అయింది. సో నాకు తెలిసి 6 years బ్యాక్ అండ్ ఇంకా అంతకంటే ముందే యమదొంగలో విశ్వామిత్ర లోగోలో మిమ్మల్ని అప్పుడే ఇలా చూపించినట్టు నాకు గుర్తు. అదే విశ్వామిత్రలో ఇట్ ఈస్ వెరీ ఒక రెస్పెక్ట్ అండి. ఎందుకంటే ఒక బ్యానర్ కి నా లోగో పెట్టడం అనేది అదొక చాలా రెస్పెక్ట్ ఇచ్చినట్టు నాకు. బట్ నాకు ఆ సినిమా అంతా టెన్షన్ వచ్చింది, ఎందుకంటే నా లోగో పెడితే సినిమా అయ్యవద్దని. లక్కీలీ అది బ్లాక్ బస్టర్ అయింది. సో ఆల్వేస్ రాజమౌళి గారి ఫ్యామిలీ నాకు ఫస్ట్ నుంచి వాళ్ళు ఇచ్చిన నాకు రెస్పెక్ట్ చాలా. అంటే వినాయక్ గారు నాకు చాలా క్లోజ్, పూరి గారు చాలా క్లోజ్, బట్ రాజమౌళి గారు వీళ్ళందరూ నాకు ఇచ్చిన రెస్పెక్ట్ నాకు చాలా హ్యాపీ, గర్వంగా ఉంటుంది. ఈ స్టోరీ చెప్తున్నప్పుడే రాజమౌళి గారు మీకు అంటే ఇంత గ్యాప్, ఐ మీన్ షూటింగ్ కి ఇంత టైం పడుతుంది అని మెంటల్ గా ఫిక్స్ అయిపోయారా? అంటే నాకు రాజమౌళి గారి స్టైల్ తెలుసు ఇప్పటి నుంచి ఆయనతో క్లోజ్ కాబట్టి. సో ఆయనతో స్పెండ్ చేసేటప్పుడు ఆయన స్టైల్ తెలుసు, ఏది కాంప్రమైజ్ అవ్వరని తెలుసు. అంటే ఇది కథ విన్నప్పుడు ఇట్స్ వెరీ బిగ్ సైజ్ కథ అని అర్థమైంది. అండ్ ఆయన విజువల్స్, ఆయన ప్లానింగ్ చూస్తే దిస్ ఇస్ నాట్ అనుకున్న టైంలో అవ్వదని నాకు ముందు తెలుసు. సో రాజమౌళి గారు 1.5 year అంటే నేను అన్నాను లేదు ఇంకా 1 year పైన పడుతుంది, 2.5 years పైన పడుతుంది. సో ఫైనలీ ఇట్ ఈస్ లైక్ 2.5 years నుంచి ఈ ప్రాజెక్ట్ మీద ఉన్నాం. 2 years అయింది షూటింగ్ స్టార్ట్ చేసి, ఇంకో 1 year ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 3.5 years to 4 years ఈ సినిమా మీద. సో మళ్ళీ ఇన్ ఫ్యూచర్ మళ్ళీ ఇలాంటి లాంగ్ రన్నింగ్ షూటింగ్ ఉన్న మూవీ ఒప్పుకుంటే ఆలోచిస్తారా? అంటే బాహుబలి 2 తర్వాత 2-3 years తర్వాత చేస్తాను ఇప్పుడు మధ్యలో. ఎందుకంటే ఇలాంటి సినిమా చేసేటప్పుడు ఫుల్ ఇన్పుట్ ఇవ్వాలి, ఫుల్ టైం ఇవ్వాలి. లేకపోతే ఇలాంటి సినిమా చేయకూడదు, మనం చేయకూడదు. దానికి సో అందరూ కాన్షియస్ గా, ఫోకస్ గా ఈ సినిమాలో చేస్తే తప్ప ఇలాంటి సినిమాలు చేయలేవు. సో 2-3 years తర్వాత మళ్ళీ ఎనర్జీ అంతా తీసుకుని అప్పుడు ఎప్పుడన్నా మళ్ళీ ఆఫర్ వస్తే ఇలాంటివి చేస్తాం. బిఫోర్ అంటే యాక్షన్ కి వెళ్లే ముందు, షూటింగ్ పార్ట్కి వెళ్లే ముందు చాలా హార్డ్ వర్క్ చేశారు. రైట్ ఫ్రమ్ ప్రాక్టీస్ చేయడం ఏంటి, కత్తి యుద్ధాలు ఏంటి, అన్ని కూడా ఒక ట్రైనర్ పెట్టుకొని మరీ ట్రైన్ అయినట్టున్నారు. సో అవన్నీ తలుచుకుంటూ ఉంటే ఎలా అనిపిస్తూ ఉంటుంది? మై గాడ్, ఒక సినిమా కోసం ఇంత వర్క్ చేస్తారని ఎప్పుడైనా అనుకున్నారా? ఇంత సినిమాలో ఈ సినిమా కోసం వర్క్ చేసినంత ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. ఇప్పుడు సోర్డ్ ఫైట్స్ చేసాం, బట్ సోర్డ్ ఫైట్ చేయలేదు, హార్స్ మీద ఫైట్ చేయలేదు, రాక్ క్లైంబింగ్ చేయలేదు. ఇవన్నీ వెరీ ఎక్సైటింగ్. ఎప్పుడైనా కొత్త విషయం వస్తే అందరూ ఎంజాయ్ చేస్తారు.
ఎవరున్నా సరే లైఫ్లో. సో ఈ సినిమాలో ఒక 100 కొత్త విషయాలు ఉన్నాయి. ఆ సెట్లు కానీ, గెటప్లు కానీ, బియర్డ్ కానీ, హెయిర్ కానీ, వాట్ ఎవర్ ఎక్సర్సైజెస్ మేము అంటే కిక్ బాక్సింగ్ ఒక 2-3 hours చేసి స్వోర్డ్ ఫైట్ చేసి రోజు 4 hours ట్రైనింగ్ ఉండేది. వియట్నాం నుంచి పీటర్ హెయిన్ వాళ్ళు అక్కడ ఫైట్ మాస్టర్స్ని తీసుకొచ్చారు, 3 ఫైట్ మాస్టర్స్ చెప్పేవారు. అండ్ రాక్ క్లైంబింగ్ చేసాం ఒక 3-4 days ఇక్కడ ప్రాక్టీస్ చేసి, మళ్ళీ అక్కడ రాక్ క్లైంబింగ్ పీపుల్ అందరూ 25 days ఓన్లీ రాక్ క్లైంబింగ్ సాంగ్ చేసాం. దాంట్లో వాళ్ళు ఎవ్రీడే ఉండేవారు. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ జాబ్ యాక్చువల్లీ. ఇలాంటిది కొత్త విషయం వస్తే ఎప్పుడన్నా ఎవరికైనా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఈ సినిమాలో ఒక 100 కొత్త విషయాలు ఉన్నాయి. ఓకే, సో 100 చూడడానికి చాలా ఈగర్ గా ఉన్నారు. రైట్, అయితే మీ అటైర్, ఐ మీన్ యువర్ డ్రెస్సింగ్, యువర్ హెయిర్ స్టైల్ మీరు చెప్పినట్టుగా చాలా కొత్తగా ఉంది. సో ట్రైలర్స్ వన్స్ రిలీజ్ అయిన తర్వాత ప్రభాస్ని చూస్తే ఓల్డ్ ప్రభాస్ ఎలా ఉన్నాడా అని వన్స్ మళ్ళీ మేము రీకలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే వి స్టిక్ ఆన్ టు దాట్, అలా ఫిక్స్ అయిపోయారు మా మైండ్ లో. సో అంత ఇంప్రెషన్ పడిపోయింది బాహుబలి రూపం. మీకు శివుడు క్యారెక్టర్ ఆర్ బాహుబలి ఏది బాగా ఇంప్రెస్ అయ్యారు మీరు? శివుడు, బాహుబలి రెండు స్ట్రాంగ్ క్యారెక్టర్స్. ది వే దే గ్రో అప్, వాళ్ళు పెరిగే విధానం అన్ని వేరు. బట్ మనసుకి ఎప్పుడు గుర్తుండిపోయే క్యారెక్టర్ ఫాదర్ క్యారెక్టర్ బాహుబలి. ఐ థింక్ శివుడు లాంటి క్యారెక్టర్ కొంచెం దగ్గరలో చేశానంటే ది వే యాక్షన్, ది వే దే ట్రావెల్ 1000 years బ్యాక్ ఇవన్నీ వేరు. కానీ కొంచెం బాహుబలి లాంటి క్యారెక్టర్ అంటే ఒక ప్రిన్స్గా ఎప్పుడు చేయలేదు, ఒక గ్రేటెస్ట్ వారియర్గా ఎప్పుడు చేయలేదు, వార్ ఎప్పుడు చేయలేదు. సో ఇవన్నీ చాలా కొత్త విషయాలు. అండ్ ద క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ బాహుబలి సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ బాహుబలి అని చెప్పొచ్చు. మీకంటే ఇప్పుడు అన్నారు కదా వారియర్ క్యారెక్టర్ చెయ్యాలి అని ఏమైనా డ్రీమ్ ఉండేదా అలా? అంటే ఎప్పుడు పీరియడ్ ఫిల్మ్ చేయాలని ఉండేది. ఏమంటే లైఫ్లో ఒకసారి పీరియడ్ ఫిల్మ్ చేయాలి, వార్ ఇలాంటివి చేయాలి. మనం 300 చూస్తాం, ట్రాయ్ చూస్తాం, డెఫినెట్గా అలాంటి చేయాలనిపించింది. కానీ బట్ ఇంత పెద్ద సినిమాలో పార్ట్ అవుతాను మాత్రం ఎప్పుడు అనుకోలేదు. సో ఇలాంటి మూవీస్ ఆల్రెడీ కృష్ణరాజ్ గారు, తాండ్ర పాపర్ ఇలాంటి వాటిలో అలాంటి పీరియాడికల్ డ్రామాస్ చేసి ఉన్నారు కాబట్టి మీకు అలా చిన్నప్పటి నుంచి నాటుకుపోయిందేమో ఈ టైప్ ఆఫ్. డెఫినెట్లీ అది ఉంటుంది. ఇప్పుడు ఎవ్రీ ఆర్టిస్ట్ ఒక పీరియడ్ ఫిల్మ్ చేయాలంటుంది, ఒక వార్ ఫిల్మ్ చేయాలంటుంది. అది డెఫినెట్గా ఎవరికైనా ఉంటుంది. బట్ వెరీ లక్కీ ఇలాంటి బాహుబలి లాంటి సినిమాలు చేయడం ఇంత త్వరగా. త్వరగానే యాక్చువల్ చెప్పాలంటే త్వరగా చేసినట్టు. ఓకే, సో కమింగ్ టు అవంతిక అండ్ దేవసేన, వాళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ మార్క్స్ వేస్తారు మీరు? సో ఈ సినిమాలో ఎక్కువ అంటే ఇద్దరు ఉంటారు, బట్ అవంతిక క్యారెక్టర్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఈ సినిమాలో. మీరు తమన్నాని ఎప్పుడు చూడని విధంగా చూస్తారు ఈ సినిమాలో. అండ్ అనుష్క గెటప్ ఇస్ వెరీ వెరీ డిఫరెంట్. మార్కులు నేనుకంటే ఆడియన్స్ వేస్తే బెటర్. ఆడియన్స్ అంటే రిలీజ్ కి ఇంకా ఉంది టైం, ఆ తర్వాత మేము వేస్తాము. అంటే కొత్త అంటే గెటప్ విషయంలో, అంటే ఒక ఎమోషన్ విషయంలో, పవర్ విషయంలో ఇద్దరు చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్. బట్ గెటప్ అయితే అనుష్కని ఇప్పుడు చూడని గెటప్ ఉంటుంది. కానీ మీకు ఇప్పుడు అరుంధతి చూశారు కాబట్టి అరుంధతి అంత పవర్ కూడా ఉంటుంది. కానీ వేరే ఎమోషన్, ఎప్పుడు చూడని అనుష్కని చూస్తారు, డెఫినెట్గా వేరే ఎమోషన్లో చూస్తారు. వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్. తనకున్న పెయిన్ అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, కొత్తగా ఉంటుంది, అండ్ వెరీ స్ట్రాంగ్గా ఉంటుంది. బట్ అవంతికని మాత్రం మీరు ఎప్పుడు గెటప్లో చూసుండరు. అండ్ అవంతిక ఫైట్ చేయడం చూసుండరు. అవంతిక తమన్నా ఫైట్ చేయడం, తమన్నా వేరే గెటప్ ఉంది, స్వర్డ్ ఫైట్స్ ఉన్నాయి, యాక్షన్ ఉంది. సో ఐ థింక్ ఎక్కువ షాక్ అయ్యేది తమన్నా అది ఉంటుంది గెటప్ విషయంలో. అంటే తను డాన్స్ చేయడము, హీరో పక్కన డైలాగ్స్ చెప్పడము, రొమాంటిక్ సీన్స్ లో మాత్రమే చూసాం ఇప్పటి వరకు. వీఆర్ యూస్ టు డూ దట్ కదా. ఇప్పుడు కొత్తగా చూడాల్సి వస్తుంది అవంతిక. కమర్షియల్ ఫిల్మ్స్ లో చేసాం నేను కానీ తమన్నా, బట్ దిస్ ఇస్ పీరియాడిక్ ఫిల్మ్ లో తమన్నాని కంప్లీట్ గా వేరే కొత్తగా చూపించారు. దానిలో అదే చెప్తుంది, తన లైఫ్ లో ఫస్ట్ ఎంత డిఫరెంట్ క్యారెక్టర్ తను ఇదే ఫస్ట్ టైం చేయడం. ఓకే, సో అనుష్క అంటే సెకండ్ పార్ట్ లో ఎక్కువగా అనుష్క ఉంటుంది. సెకండ్ పార్ట్ లో ఎక్కువ ఉంటుంది. ఓకే, సో అవంతిక అండ్ నేను అడిగినప్పుడు అవంతికనా దేవసేన వీళ్ళిద్దరికి ఎవరికి ఎక్కువ మార్క్స్ వేస్తారంటే ఐ ఎక్స్పెక్టెడ్ అనదర్ ఆన్సర్ ఫ్రమ్ యూ. యాక్చువల్లీ శివగామినికి ఎక్కువ వేస్తానంటారేమో అనుకున్నాను. అంటే క్యారెక్టర్ పవర్, ఇంటెన్సిటీ అండ్ పర్ఫార్మెన్స్ రమ్యకృష్ణ గారు మనం చూసాం, నరసింహ ఇవన్నీ. వీళ్ళిద్దరూ అంటే శివగామిని క్యారెక్టర్ అనేది మొత్తం సినిమాలోనే మోస్ట్ పవర్ఫుల్ అని చెప్పొచ్చు ఒక విధంగా. అండ్ ఈ సినిమాలో ఆల్ లేడీస్ ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్ విమెన్, అందరూ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్స్. యాజ్ ఐ సెడ్ పార్ట్ 2, పార్ట్ 1 చేయడానికి కారణం ఇన్ని క్యారెక్టర్స్ ని కంప్లీట్ రౌండ్ ఆఫ్ చేయడానికి, లేదంటే 1 part లో తీయచ్చు. సో ఆల్ దీస్ క్యారెక్టర్స్ ని మళ్ళీ తగ్గించి కట్ చేసి ఉన్నట్టు కంప్లీషన్ లేకుండా ఉంటుంది. సో పార్ట్ 1, పార్ట్ 2 చేయడమే ది స్టోరీ అన్ని ఈ 7 క్యారెక్టర్స్ మీద
రన్ అవుతూ ఉంటుంది. అందుకే ఆ ఎమోషన్స్ ఏం కట్ అవ్వకుండా పార్ట్ 1 పార్ట్ 2 చేయాల్సి వచ్చింది. సో మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ వచ్చేసి శివగామిని అంటారు మీరు కూడా. అని అనొచ్చు ఒక విధంగా, బట్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఈక్వల్లీ important. వెరీ డిఫరెంట్ విధంగా అందరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఓకే. ఈ సినిమాలు చూస్తే అర్థమవుతుంది. సో రాజమౌళి సినిమా అనగానే హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇంకా చెప్పొచ్చు ఒకంత ఎక్కువే విలన్ కి ఉంటుంది. అవును. సో రానా అండ్ మీరు 3 years వాటి బాగా క్లోజ్ అయిపోయినట్టున్నారు. అవును. రాజమౌళి ఎప్పుడు మీకు చెప్పినట్టు యాజ్ యూజువల్ విలన్ చాలా పవర్ఫుల్ ఉంటారు, హీరో పవర్ఫుల్ ఉంటాడు. హీరో సూపర్ హీరోలా కనిపిస్తాడు చాలా చోట్ల, చాలా సినిమాల్లో. విలన్ ఇంకా సూపర్ పవర్ కనిపిస్తాడు. ఈ సినిమాలో కూడా అది ఉంటుంది. బట్ ఈ సినిమాలో స్పెషల్ ఏంటంటే రాజమౌళి గారు ఎప్పుడు చేయింది క్యారెక్టర్స్ అన్ని క్యారెక్టర్స్ కట్టప్ప సత్యరాజ్ గారి క్యారెక్టర్ మీద చాలా ఒక స్టోరీ రన్ అవుతుంది. దేవసేన అనుష్క క్యారెక్టర్ మీద మొత్తం రన్ అవుతూ ఉంటుంది. అవంతిక క్యారెక్టర్ మీద రన్ అవుతూ ఉంటుంది. శివగామిని క్యారెక్టర్ మీద రన్ అవుతూ ఉంటుంది. నాజర్ క్యారెక్టర్ మీద రన్ అవుతూ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ కంప్లీట్ ఉంటుంది ఒక స్టోరీ. అంటే ద స్టేజెస్ ఆఫ్ లైఫ్ ఉంటాయి అందరికి. లైఫ్లో జరిగిన లాడ్ ఆఫ్ ఎమోషన్స్ అన్ని ఉంటాయి. సో ఈ స్పెషాలిటీ ఫస్ట్ రాజమౌళి గారు చేసింది ఈ సినిమాలో ఏంటంటే లాడ్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ దేర్ ఎమోషన్స్ అండ్ దేర్ రౌండ్ ఆఫ్ అండ్ దేర్ కంప్లీట్ లైఫ్ సర్కిల్ లాగా ఒక కంప్లీట్ రోల్ ఉంటుంది అందరికి. ఓకే. అయితే ప్రీవియస్ మూవీస్ కి ప్రభాస్ ఇప్పుడు మూవీకి కంప్లీట్ క్వైట్ ఆపోజిట్ గా కనిపిస్తారు, కంప్లీట్ డిఫరెంట్. అలాంటప్పుడు డైలాగ్ మాడ్యులేషన్ కూడా డెఫినెట్ గా వేరేగానే ఉంటుంది. అంటే ఆ ట్రైలర్స్ చూస్తే గొంతు చించుకొని అరుస్తూ ఉన్నారు. సో డబ్బింగ్ కి చుక్కలు కనిపించుంటాయేమో మీకు. నాకు ఎప్పుడు డబ్బింగ్ పెద్ద ప్రాబ్లం. నా వాయిస్ సైనస్ అది ఉంది, ఎప్పుడు వాయిస్ పోతా ఉంటుంది. సో నాకు డబ్బింగ్ ఆల్వేస్ టెన్షన్. ఈ సినిమాలో అంటే మరీ ఆథెంటిక్ కాకుండా మరీ మోడర్న్ కాకుండా మధ్యలో అందరికి అర్థమయ్యేలా ప్లాన్ చేశారు. సో దర్ ఇస్ చిన్న డిఫరెన్స్ ఉంటుంది మామూలు మనం చూసే సినిమాల కంటే కొన్ని క్యారెక్టర్స్ కి. చాలా కష్టపడి చేసిన సీన్స్. ఆఫ్ కోర్స్ మీరు చెప్పేది సినిమా అంతా డే 1 నుంచి మొన్నటి వరకు చేసామని చెప్తారు. బట్ ఇంకా అబ్బా ఎందుకు వచ్చిన గొడవ, ఎందుకు ఒప్పుకున్నానా అనుకున్నాం ఏమైనా ఉన్నాయా? ఎందుకు ఒప్పుకున్నాను అనేది ఎప్పుడు లేదు. ఎందుకంటే మన లైఫ్ లో ఇలాంటి సినిమా అందరికి చాలా మంది లైఫ్ లో ఇది ఇలాంటి సినిమా రావడం అనేది అదృష్టం. అంటే ఒక 30 years లో రావచ్చు, 50 years లో రావచ్చు, 80 years లో రావచ్చు. బట్ ఈ ఏజ్ లో రావడం ఒక అదృష్టం. అండ్ ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్. అండ్ ఎవ్రీడే మీకు చెప్పినట్టు సెట్స్, వారు, పీరియడ్, అంటే సో మెనీ న్యూ థింగ్స్. అండ్ రాజమౌళి ఇన్ని ఉండగా మనకి అలా ఎప్పుడు అనిపించలేదు. కానీ బట్ యాక్షన్ వాజ్ బిట్ టఫ్ ఈ సినిమాలో. లాడ్ ఆఫ్ యాక్షన్. అంటే కొన్ని డేస్ 70 days యాక్షన్ ఉంది, కొన్ని 50 days ఉంది, 40 days ఉంది. సో ద టైమ్ లైన్ వాజ్ బిగ్ ఇన్ దిస్ ఫిల్మ్. యాక్షన్ వాజ్ టఫ్. ఓకే. ఆడియో ఫంక్షన్ లో మీ మీద మీరే స్పూఫ్ వేసుకున్నారు, అంతా ఆయనే చేశారని చెప్పారు మీరిద్దరూ కలిసి, రానా అండ్ యూ. అంటే ఆయన అంతగా ఫోర్స్ చేసి చేయించినవి ఏమైనా అనిపించాయా? అలాగే ఏమి ఉండదు రాజమౌళి గారితో. అంటే మీరు అన్నది ప్రకాష్ రాజ్, సిద్ధార్థ్, అది యాక్చువల్లీ ఫ్యాన్స్ అడిగినట్టు రాజమౌళి గారిని ఇంకెన్ని రోజులు ఏంటి ఇంకా డేట్ చెప్పట్లేదు అని చెప్పి రాజమౌళి నేను ఎప్పుడు సినిమా రిలీజ్ చేస్తారో నాకే ఆ టైప్ లో స్పూఫ్ చేశారు. ఇట్ వాజ్ వెరీ ఫన్. అది చాలా బాగుంది. అది నాకు ఇది బాగా నచ్చింది. సో బికాజ్ అందరూ ఫ్యాన్స్ డేట్ చెప్పట్లేదు అని చెప్పి అందరూ చాలా సార్లు కోపం ఫీల్ అయ్యారు. సో ఆయన ఫ్యాన్స్, నా ఫ్యాన్స్, అందరు ఫ్యాన్స్ అడిగినట్టు చేశారు. రైట్. అయితే ఎప్పుడు కూడా ఇంత కష్టపడి చేస్తున్న సీన్స్ లో ఎందుకు వచ్చిన కూడా నాకు స్విట్జర్లాండ్ లో హాయిగా డ్యూయట్స్ పాడుకుంటూ డాన్స్లు వేసుకోకనే అనుకున్నారా? దీనికి సమాధానం చెప్పే ముందు మన ఇంటర్వ్యూలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.